వార్తల్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలంటే ఒకసారి చూద్దాం. చూడడానికి ముందు మనం గెస్ట్‌ని కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు మోహన్ రావు గారు మనతో పాటు జూమ్‌లో జాయిన్ అవుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. విజయ గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ చూసుకున్నట్టయితే ఈనాడు తెలంగాణ చూస్తున్నాం సార్ మనం. దీనికి సంబంధించి ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ సత్యసాయి బాబా స్వర్ణ రథానికి నమస్కరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, అలాగే మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సోమన్ సేను, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండే, అలాగే ట్రస్టు సభ్యులు చక్రవర్తి. చూస్తున్నట్టయితే ఇందులో దాదాపు ఏపీ సీఎం, తెలంగాణ సీఎం, మిగతా వాళ్ళు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ వార్తకు సంబంధించి మీరేమంటారు సార్? విజయ్ మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సేవాభావానికి ప్రతిరూపం, ఆధ్యాత్మిక భావజాలానికి అట్లాగే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సేవకు ప్రతిరూపంగా నిలిచిన సత్యసాయి 100వ జయంతి ఉత్సవాల ప్రారంభంతో మొన్న ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మొదలుకొని అంత తెల్లారి నిన్నగాక మొన్న నాకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అట్లాగే వారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతరత్ర వాళ్ళు పాల్గొన్నారు. నిన్న ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి, అంటే నిన్నటికి ముగిసినాయి. అంటే ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ సంవత్సరం అంతా మళ్ళీ 23/2026 డిసెంబర్ 26 దాకా కొనసాగుతాయి. ఈ 1 ఇయర్ అంతా కూడా ఆయన స్మృతికి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 185 దేశాలలో అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఆయన మిగతా అన్ని విషయాలు పక్కన పెడితే మొదటగా పుట్టపర్తి అని చిన్న కుగ్రామంలో పుట్టిన ఆయన ఆ గ్రామం కాదు ఇప్పుడు పట్టణంగా మారిపోయింది పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రం కూడా. అట్లాగే మనకు జిల్లా ఇవాళ పుట్టపర్తి శ్రీసాయి జిల్లా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి జిల్లా పేరు కూడా పెట్టారు. అట్లాగే మరి ఆనాటి నుంచి ఈనాటి దాకా చూసుకుంటే కుగ్రామం ఇవాళ విమానాశ్రయం, ఎల్వి స్టేడియము, ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, సత్యసాయి విశ్వవిద్యాలయము, దాంతో పాటు మరి మంచి ఆసుపత్రి, ఇవన్నీ కూడా నిర్మాణమైనవి. దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు విస్తృతమైనవి. ఆయనను అనుసరించిన వాళ్ళు అదే సేవాభావంతో ఆయన మరణించి 14 ఏళ్ళు అవుతున్నా మరి అదే సేవాభావాన్ని కొనసాగుతున్నారు. వీటిని గమనించాలి మనం. అందుకని సేవే ముఖ్యమని, లవ్ ఆల్ నెవర్ హర్ట్ నెవర్ అని చెప్పి, లవ్ ఎవర్ హర్ట్ నెవర్ అని చెప్పి ఆయన అనేక సూక్తులు మనం ప్రపంచానికి అందించారు. ఆ రకంగా ఆయన స్ఫూర్తిని మనం ప్రపంచం తీసుకోవాలి. ముఖ్యంగా సర్వీస్ మోటో అంటే సేవాభావాన్ని ఆయన అలవరుచుకుంటే మంచిది. ఆ సందేశాన్ని సత్యసాయి ఇచ్చాడు. రైట్. రామ్మోహన్ రావు గారు మరొక వార్త చూద్దాం. భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. ఐబీఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు. G20 సదస్సులో భారత ప్రధాని మోదీ కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. G20కి సంబంధించి వివరణ మీరు ఇవ్వండి. G20 సదస్సులకు 2 రోజుల నుంచి జోహాన్బర్గ్ సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. గతంలో G20లో 90 ఉండేది. 2023లో సౌత్ ఆఫ్రికాను కూడా మనం చేర్చుకున్నాం. సౌత్ ఆఫ్రికా ఆతిథ్య దేశం. ఈసారి నిన్న మొన్న 2 రోజులు సదస్సు జరిగింది. విచిత్రం ఏంటంటే ఎప్పుడు కూడా సదస్సు అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఉంటుంది, కానీ సార్ 2025 సదస్సులో మొదటి రోజే డిక్లరేషన్ ఇచ్చారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం, సహకారం వేదికగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడుకోవాలి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలి లక్ష్యాలను అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ, సుస్థిర అభివృద్ధి మీద కానీ, సమన్వయం కానీ, సహకారం, ప్రపంచ దేశాల సహకారాల కోసం వాళ్ళు మొన్న డిక్లరేషన్ లో పేర్కొన్నారు. అందులో మన దేశం ప్రధానమంత్రి మోడీ గారే ఒక మన హైలైట్ గా నిలిచారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అగ్రరాజ్య అధినేతలు హాజరు కాకపోవడం మనకు ఒక రకంగా చెప్పాలంటే మేలే జరిగింది. అటు పక్కన అమెరికా అధ్యక్షుడేమో ఉంటే శాఖలు చెప్తూ ఆయన హాజరు కాలేదు. యాక్చువల్ గా మన మోడీ గారిని చూసి ఆ ధైర్యం లేక ఆయన ఉద్దేశం. అంటే ఇంత మాట ఎందుకంటున్నానంటే ఆయన మనకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. అట్లాగే శ్వేత జాతీయుల మీద నల్ల జాతీయుల అహంకారం పెరుగుతుంది, వాళ్ళ పీడన పెరుగుతుంది అనే ఒకే ఒక్క సాకుతోనే ఆయన రాలేదు. చైనా అధ్యక్షుడు అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా వివిధ సాంకేతిక కారణాలతో రాకపోవడం వల్ల నిన్న జరిగిన సదస్సులో మనం హైలైట్ నిలిచిన 2 రోజుల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా కొత్త
కూటములు ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వాళ్ళు భిన్న దూర ప్రపంచంలో కేవలం అటు రష్యా, ఇటు చైనా, ఇటు పక్కన అమెరికా ఈ కూటమిలే కాదు, ప్రపంచ అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన మనం కూడా చేరినాం కనుక, చెందిన దేశాల సరసన కనుక మనకు ఆ విలువ లభించింది. మూడవ ఆర్థిక వ్యవస్థగా, మూడవ రక్షణ వ్యవస్థ కూడా అతి త్వరలో ఇంకొక 5 ఏళ్ల అలాగే మారే క్రమంలో మన భారతదేశం ప్రతిపాదించిన అంశాలు చాలా ఉన్నాయి. అందుకని మన భారత ప్రధాని 3 అంశాలలో ప్రసంగించే వీలు కల్పించారు వాళ్ళు. నిన్న ఈ భద్రతా మండలి పరిశీలించాల్సిన కొత్త అంశం అంటే వెనకటి నుంచి ఉన్న అంశమే, దాన్ని మనం మళ్ళొకసారి కొత్తగా ప్రస్తావించాల్సి వచ్చింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశాలు ఏవైతే ఉన్నాయో 5 దేశాలు, వీటో హక్కు కలిగిన దేశాలు, వాటికి సరసన ఇంకా కొంతమంది చేర్చడం కానీ, లేకపోతే వీటో తీసేయమని ఎవరు కోరలేదు. నేనైతే ఎవరికి వీటో హక్కు ఉండొద్దు అంటున్నాను. మెజారిటీ ఇట్లా 186 దేశాల ఐక్యరాజ్య సమితిలో మరి భద్రతా మండలిలో ఉండాల్సిన సభ్య దేశాల సంఖ్య పెరిగింది. 15 దేశాలకు చేరింది. మిగతా 10 దేశాలకేమో ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి భద్రతా మండలిలో స్థానం కల్పించే పని ఉన్నది. మనం కూడా గతంలో ఉన్న భద్రతా మండలిలో. అట్లా కాకుండా శాశ్వత సభ్యత్వం మన దేశంతో పాటు ఇంకొక 2-3 దేశాలు కోరుతున్నాయి. మన దేశానికి అనుకూలంగా రష్యా, చైనా, అమెరికా వల్ల మనం నష్టపోతున్నాం. ఎప్పటికి కూడా వీళ్ళిద్దరు కూడా మనను రానీయకుండా చూస్తున్నారు. భద్రతా మండలిలో ప్రజాస్వామీకరణ జరగాలి. భద్రతా మండలిలో కొన్ని 5 అగ్ర దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఎందుకు ఉండాలి అనేది చర్చ జరిగింది. ఇది మంచిది అంటున్నాం. ఇదే కాదు, మనకు సార్క్ దేశాలు, సౌత్ ఆసియా దేశాల మన చుట్టుపక్కల మన దేశాలతో కూటమి ఉన్నాయి. అట్లాగే బ్రిక్స్ దేశాల కూటమి ఉన్నది. బ్రిక్స్ దేశాల్లో కేవలం పేరుకు 5 అక్షరాలు కనపడతాయి కానీ దాదాపు 15 మంది చేరారు. బ్రిక్స్ దేశాలు కూడా మనకు బలోపేతమయ్యే అవకాశం ఉంది. కానీ భారతదేశం పెద్దన్నగా ఇప్పుడు ఆ బ్రిక్స్ దేశాల సభకి కానీ ఇవాళ G20లో అగ్రరాజ్యాలు ఉన్నా కూడా వాళ్ళు రాకపోవడం వల్ల ఆ దేశాల లోటు కానీ లేని ఒక అవకాశం కానీ మనం తీసుకున్నాం. ఇవాళ సార్క్ దేశాలు, బ్రిక్స్ దేశాలు, అట్లానే ఈ G20 దేశాల సహకారంతో మనమైతే తప్పనిసరి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నాం. దాంతో పాటు సహకారం ఊపిరిగాక ఆర్థిక రంగంలో పరస్పర సహకారం, వాణిజ్యం కూడా, ఇవన్నీ మిళితమైన ఈ సదస్సు విజయవంతమైంది అయిందని చెప్తున్నాను నేను. దీని ఆశయాలు మనం నెరవేర్చడానికి, దీని యొక్క డిక్లరేషన్ నెరవేర్చడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలి. లేకపోతే ఐక్యరాజ్య సమితి మరింత పనికిరానిదా మారుతుంది. కొత్తగా ఐక్యరాజ్య సమితిలోని అన్ని అంగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. అది భద్రతా మండలి కావచ్చు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, WHO కావచ్చు, ఘాట్ కానీ, అన్ని కూడా వాణిజ్యము, వైద్యము, విద్య, ఈ అంశాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ఈ G20 దేశాలు కదలాలని తీర్మానం చేశారు. ఇది మంచి శుభ పరిణామం అంటున్నాను. ముఖ్యంగా యుద్ధోన్మాదం ఉన్న దేశాలకు, యుద్ధ కాంక్ష ఉన్న దేశాలకు గొడ్డలు పెట్టుగా ఈ ప్రపంచ శాంతిని కోరుతూ తీర్మానం చేయడం కూడా మంచిది అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. అమల్లోకి హీల్డ్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవ విడుదల చేసినట్టు తెలుస్తుందంటే, పారిశ్రామిక ప్రాంతాలకి సంబంధించిన భూములకు సంబంధించి కొత్త జీవోను విడుదల చేసినట్టు చూస్తున్న వార్త. దీనికి సంబంధించి మీరేమంటారు రామ్మోహన్ గారు? దీని మీద చాలా వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అటు కేటీఆర్ మొదలు పెట్టారు. ఇటు పక్క వృద్ధిలో శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి, ఆయన మాజీ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. కానీ జియో రాకముందే మీరు తొందరపడ్డారని. ఇప్పుడు ఈ జియో చూడాలి. ఈ జియోలో మరి గత టీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో 3 జియోలు ఇష్యూ చేశారు. అది హజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, లేకపోతే మనకు బాలనగర్, అటాక్షివరం, మన ఈ పక్కనే హఫీజ్ పేట, ఈ 3 తీసుకుంటారా? ఈ 3 నడిబొడ్డులు ఉన్నాయి హైదరాబాద్ కు. అటు పక్కన మరి అవి కూడా జీడిమెట్ల కానీ, మనకు మల్లారం కానీ, ఉప్పాలు కానీ, కాటేదాన్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ శివార్లో ఉంటున్న పేరే కానీ అవి కూడా ఆల్రెడీ జనావాసంలోకి వస్తున్నాయి కనుక ఈ 6 తరలిస్తారా, ఈ 3 తరలిస్తారా? మొట్టమొదటి హజమాబాద్, బాలనగర్, మన హబీస్పేట మాత్రం తప్పనిసరి తరలిస్తాం నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అదే. కనుక ఈ 9,07,750 ఎకరాలు తరలిస్తారా, లేకపోతే వాటిని ఎట్లా ఈ జీవాల ద్వారా ఎంత రేటుకు వాళ్ళు అమ్ముతారు? ఇవన్నీ వివాదాస్పదంగా ఉన్నాయి. అంటే గతంలో అయితే ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటిసారి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు ఉన్నారో వాళ్ళకు మాత్రం 100% రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అని చెప్పి మన పరిహారం ఇవ్వాలని చెప్పి, బుక్ వాల్యూ ఇవ్వాలని చెప్పి గత జీవోలు వచ్చినాయి. వీళ్ళేమో 10% అన్నారు. మరి 100% ఎక్కడ, 10% ఎక్కడ? కనుక ఈ వేరియేషన్ ఏమైనా తొలగించారా? హిల్డ్ పాలసీ మంచిది. పరిశ్రమలను నగరం నుంచి బయట తరలించాలంటే వాళ్ళకి భూమి చూపించాలి కదా బయట. ఇవన్నీ మొదలైనవి. ఇప్పుడు సహకారం కావాలంటే 10 ఏళ్ళు పట్టవచ్చు.
నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పారిశ్రామిక వాడలు అభివృద్ధి బాగా జరిగింది. అంతకు ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందే నిజాం కాలంలో స్వాతంత్రం పూర్వమే ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చాలా పెద్దది. మొన్న నేను చెప్పుకున్నాను కదా, ఏది చార్మినార్ సిగరెట్ కంపెనీ, గోల్కొండ సిగరెట్ కంపెనీ అవన్నీ అక్కడికి తీసేశారు. కానీ ఇప్పుడు ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గానీ, మన హఫీజుపేట గానీ, బాలనగర్ గానీ ఇవన్నీ కాలుష్య కారకాలుగా మారిపోయి వాటిని మొట్టమొదటి తరలించే ప్రయత్నం ఫస్ట్ ఫేజ్ లో ఇవి అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. పాలసీ చేంజ్ అయిందా? అయితే ప్రజలకు అనుకూలంగా ఉందా? లేకపోతే పాలకులకు అనుకూలంగా ఉందా? లేకపోతే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందా చూడాల్సి ఉంది. అప్రూవల్ ఇష్యూ అయి విధి విధాన ఖరారు అయితే అది ఉంటే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు అమ్మా. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది మాట్లాడుకోవచ్చు. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. చండీగఢ్ బిల్లుపై రగడ, బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశాల్లో తేబూమని ప్రకటన. అంటే చండీగఢ్లో బిల్లుపై కూడా ఒక రగడ జరుగుతున్నట్టు ఒక వార్త చూస్తున్నాను రామ్మోహన్ రావు గారు. దీనికి సంబంధించి మీరేమంటారు? చండీగఢ్ ఉమ్మడి 2 రాష్ట్రాలు రాజధాని. అటు పక్కన పంజాబ్, ఇటు హర్యానా. అది ఏర్పడక ముందు హిందీ ప్రాంతానికి, పంజాబ్ ప్రాంతానికి ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదాకా గొడవనే ఉండే. కనుక రెండింటి మధ్యన ఉమ్మడి రాజధాని పెట్టారు. ఇప్పటికి కూడా చండీగఢ్ ఒక మంచి ప్లాండ్ నగరం. అంటే ఇవాళ అమరావతి గురించి మనం ఎట్లా చెప్పుకుంటామో, ఆనాడు ఆ చండీగఢ్ నగరం అనేది వేరుగా ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలకు మధ్యలో ఉండేట్టు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ఒక మంచి చట్టం చేశారు. ప్లాండ్ నగరం కనుక నేను 3-4 సార్లు పోయిన ఆ నగరం సందర్శించడానికి. రాక్ మనకు గార్డెన్ ఉంటది అక్కడ. అట్లానే రకరకాల ఉద్యానవనాలు లేకుంటే చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. అది మధ్యన ఉండడం వల్ల 2 రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడే ఉంటారు. కనుక చండీగఢ్ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో కొంత విధి విధానం రూపొందిస్తున్నారు. అది పూర్తిగా అయిన తర్వాత మనం మాట్లాడగలుగుతాం. మనం ఇప్పుడు ఏంటంటే ఆ వివాదం పరిష్కరించే క్రమంలో ఉన్నారు కనుక చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఇప్పుడైతే అభివృద్ధి చెందుతూనే ఉంది. సరిపోడింది. ఇంకేంటంటే అది విస్తరించాలంటే ఇటు పక్క పంజాబ్, అటు పక్క హర్యానా ఈ 2 రాష్ట్రాల ప్రాంతాలు తీసుకోవాలి. ఇప్పటికి శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ప్లాన్ నగరాన్ని ఇంకా మన మాస్టర్ ప్లాన్ చేసే ఆలోచన ఉంటే మంచిది అక్కడ. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఆగని పోరు అంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. అంటే ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు? అంటే అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందా? ఏం జరగదు. ఉద్దేశం టీ కప్పుల తుఫాన్ ఇది. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్యుల మధ్యన పోరాటం. ఇప్పుడు ఎప్పుడేమంటుంటారంటే టీ కప్పుల తుఫాన్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు అంతర్గత సమస్య వాళ్ళు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు ఏమిటి, ప్రజలకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉంటే మంచిదా, శివకుమార్ ఉంటే మంచిదా అంటే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ పాలసీసే కదా. ఆనాడు 5 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సగం గ్యారంటీలు తీర్చలేకపోతున్నారు. సగం గ్యారంటీలు ఏమో అరకొర అమలు అవుతున్నాయి. చూస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం మొత్తం రాష్ట్రం అంతా అన్నారు. తర్వాత జిల్లాలకు పరిమితం చేశారు. ఇప్పుడు రేపొద్దున ఇంకా పరిమితం చేసే అవకాశం ఉంటుంది. మహిళలకు బస్సు ప్రయాణం మొదలు పెడితే మన దేశవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక అంశంగా మారిపోయింది. తప్పనిసరి అందరూ కూడా అది మొదలు పెడుతున్నారు. అట్లాగే మహిళల పేరు మీద ఓట్లు ఉన్నాయి కదా, 2500 రూపాయలు ఇవ్వడము, స్కూటీలు ఇవ్వడము, వీళ్ళ ల్యాప్టాప్లు ఇవ్వడం. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంగా ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకమైంది. అందుకని ఆ ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇద్దట్లో ఎవరు ముఖ్యమంత్రి అని మనకు కొరిగేది ఏం లేదు. కాంగ్రెస్ పాలసీ ఎట్లా ఉంటుందో అదే ప్రభుత్వం నడుస్తుంది. కనుక వాళ్ళ మధ్య పోరాటం అంతర్గత పోరాటం. ఉద్దేశం ఏంటంటే అందుకని ఎప్పుడు కూడా నేను భావక కృష్ణశాస్త్రి ప్రపంచ బాధ అంతా తన బాధ అని శ్రీశ్రీ గారు అనుకుంటే, తన బాధ అంతా ప్రపంచ బాధ అనే ఒక ఆత్మాశ్రయ ధోరణి కవిత్వంలో కనపడుతుంది. కృష్ణశాస్త్రి గొప్ప కవి, భావకవి. శ్రీశ్రీ గారు కూడా గొప్ప విప్లవ కవి. కానీ విప్లవకమైన శ్రీశ్రీ ప్రపంచ బాధ అంతా తన బాధ అనుకొని కవితలు రాసేవాడు. శ్రీశ్రీ గారు మన కృష్ణశాస్త్రి గారు తన బాధే ప్రపంచ బాధగా అంటే ఆత్మాశ్రయంతో భావకవిత్వం రాశారు. అట్లా ఉంటది. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ బాధ మనందరికీ అనుకుంటుంటారు. వాళ్ళ బాధ మనకి ఏం కాదు. ఆయనైనా ఈయనైనా వాళ్ళ ఒప్పందాలు వాళ్ళకున్నాయి. పెట్టుబడి పెట్టింది అధికారంలో తీసుకొచ్చి శివకుమార్ అప్పలంగా వచ్చి సీనియర్ అని పేరు మీద ఆయన అధికారంలో కూర్చున్నారని శివకుమార్ కనుక ఆరోపిస్తున్నది. కాదు అసలు అనుభవం కంటే మించింది శివకుమార్. డికే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి చేస్తే ఎప్పుడు జైలుకి వెళ్ళేవాడు. మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాడు కనుకనే ఇప్పుడు సజావుగా నడుస్తుందని వీళ్ళు అంటున్నారు. రాహుల్ గాంధీ విదేశాల నుంచి రావాలి. వచ్చిన తర్వాత సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవాలి. 2.5 ఏళ్ళు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పంచుకున్నట్టు, జిల్లా పరిషత్తులు, ఎంపీపీ ప్రెసిడెంట్ పంచుకున్నట్టు వీళ్ళు కూడా పంచుకున్నట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అధికార పంపకం కోసమే తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు అవసరమైంది కూడా కాదంటున్నాడు ఈ చర్చ. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ అలజడి,
ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూపులపై దాడి, క్లిక్ చేయగానే సైబర్ నేరగాల ఆధీనంలోకి ఫోను. అలాగే చూసుకున్నట్టయితే ఆ మెయిల్స్ వస్తే అనుమానించాల్సింది. అంటే రెండు ఒకటే. అంటే సైబర్ నేరగాళ్ళు ఇందులో ఏపీలో ఎక్కువగా వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది చూసుకున్నట్టయితే హైదరాబాదులో బ్యాంకు ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు దడ పుట్టిసిన బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్. ఓ హైదరాబాద్ సంస్థ నుండి 150 కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం, అలాగే బ్యాంకు అప్రమత్తతతో అడ్డుకట్ట. గతంలో ONGCకి 197 కోట్లు టోపీ పెట్టినట్టు కూడా మనం ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. ఈ మధ్య కాలంలో ఎంత అలర్ట్ చేసినా కానీ అటు పోలీస్ వాళ్ళు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. అందరు పోలీస్ వాళ్ళకు కూడా ఇలాంటి మెయిల్స్ రావడం, మెసేజ్లు రావడం, లింకులు ఓపెన్ చేయడం, దాదాపు పోలీస్ వాళ్ళని కూడా మోసం చేసే పరిస్థితి. మొన్న రీసెంట్గా ఎవరిదో కూడా హ్యాక్ చేశారు. చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తేనేమో ఏపీలోనూ వాట్సాప్ గ్రూప్లకి ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో ఈమెయిల్స్ని చూసుకొని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఇవి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. దీనిపై ఏమంటారు రామ్మోహన్ రావు గారు మీరు? అంటే ఇందుగలందరూ సందేహం వలదు చక్రి అన్నట్టు అంతటా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. నేటి కాక మా తమ్ముడు హైకోర్టు అడ్వకేట్, వాడికి కూడా వాడి పేరు మీద హ్యాక్ చేసేసి మొత్తం అంతా అందరికి అర్జెంట్ గా వాళ్ళ స్థాయిని బట్టి 5,000, 10,000 వెంటనే పంపమని చెప్పి నేను కష్టాల్లో ఉన్నాను మెసేజ్ పోతే 2-3 వేశాను కూడా. 2-3 అడిగా వెంటనే దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. అంటే పోలీసులక, అడ్వకేట్లక, ఇంజనీర్లక సమస్య కాదు, అంతర్గత. ఇంకోటి ఏంటంటే మనం కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అత్యాశకు పోతే డబ్బులు పోయిన సందర్భాలు చూస్తాం. కొన్నిసార్లు ఏమో మీరు అన్నప్పుడు ONGCకి ఏమైంది, ONGC అత్యాశకు పోదు కదా, వాళ్ళ అకౌంట్ నా అకౌంట్ లో కూడా డబ్బులు పోయింది కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. రోజువారీ అకౌంట్లు ఇచ్చి ఏదైతే మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటామో వాటిలో తక్కువ డబ్బులు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే కరెంట్ బిల్లు కట్టడము, లేకపోతే మన ఫోన్ బిల్లులు, ఫోన్ రీఛార్జ్ ఇట్లాంటి రోజు వారు చేస్తుంటాం కదా. ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు మనం చేస్తుంటాం. ఇవన్నిటిని మనం జాగ్రత్తగా గమనించి ఆ అకౌంట్ లో ₹1,00,000 ఉండకుండా చూసే ప్రయత్నం చేసుకోవాలి. నెంబర్ 1 అంటే రోజువారీ లావాదేవీలకు ఒక అకౌంట్, రోజువారీ లావాదేవీలు కాకుండా మనం ఎప్పుడో ఒకసారి మనం డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసే సందర్భంలో ఒక అకౌంట్ ఉంటే మంచిదని, 2 అకౌంట్లు ఉంటే మంచిది అంటున్నాను నేను. రెండోది ఏంటంటే బ్యాంకు వార్డును అలర్ట్ చేసుకోవాలి. మనం బ్యాంకు వార్డును కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలా సార్లు మెసేజ్లు వస్తుంటాయి కదా, ఇట్లా మీది హ్యాక్ అయింది అని చెప్పి చేయండి అని చెప్పి అనవసర లింక్ కూడా ఓపెన్ చేయకుండా ఉంటాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఫ్రీగా వస్తే సినిమాలు చూస్తే కూడా మనం చూసి ఐబొమ్మ వివాదంలో అదే జరిగింది. ఫ్రీగా వస్తున్నాయని చాలా మంది సినిమాలు చూస్తుంటే అందులో నుంచి డబ్బులు మాయమైన సందర్భం చూసాం మనం. అట్లా చాలా విషయాల్లో ఇప్పుడు ఫోన్ వాడడం అనేది బహుముఖ విధాలుగా ఉంది. గతంలో కేవలం ఫోన్ అంటే మాట్లాడడమే, తర్వాత ఇప్పుడు ఇవాళ అనేక రకాల ఫీచర్స్ ఫోన్లలో వచ్చేసినాయి. ఆ చెరవాడి అంటేందుకు లేదు, క్యాలిక్యులేటర్, టైము, అసలు వాచ్ ఏమీ లేకుండా ఫోన్ ఉంటే ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. అందుకనే దీన్ని వాడుకొని సైబర్ నేరగాళ్ళు బెటర్ అయిపోతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనేవి వాళ్ళు కూడా ఒకటి మనం బ్లాక్ చేస్తే ఇంకోటి చూస్తున్నాం కదా. మన ఐబొమ్మ నుంచి మొదలు పెడితే ఒక వెబ్సైట్ బ్లాక్ చేయగానే మళ్ళీ వేరే తెరిచేయాలి. అందుకని సమస్య పరిష్కారం అక్కడ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే తాళాలు లేని ఒక మన గదిలాగా తయారైంది ఫోన్ అనేది. తాళాలు ఎంత వేసుకున్నా మళ్ళీ తాళాలు దొంగలు పెట్టే వాళ్ళు వస్తూనే ఉంటారు. దొంగలకు సమస్య లేదు. దాని నుంచి తట్టుకోవడం కోసం మనం కొంత ఈ సైబర్ విజ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంకు అనేక అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మనకు చైతన్యవంతం చేస్తుంది. వాటిని దయచేసి ఈ పిచ్చి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ నైట్లు పెట్టే బదులు ఇటువంటి మన సైబర్ నేరాలు జరగకుండా ఉన్న సమాచారాన్ని మనం విస్తృతంగా మన గ్రూప్ లో పెట్టుకోవాల్సి ఉంది. RBI చేసిన సూచనలు కూడా చాలా వరకు సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉండే విధంగా ఇక్కడ చేయాల్సి ఉన్నది. సామాన్యులకు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోతున్నారు 100,000 కానీ పెద్దవాళ్ళు ఎవరైతే మధ్యతరగతి ఎవో మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళే అత్యాశకు పోయి ఏదైనా లాభం వస్తుందంటే వెంటనే క్లిక్ చేయడం, దానివల్ల నష్టపోతున్నారు. ఈ మొత్తం మీద ఈ ఒక సైబర్ ప్రపంచంలో మనం ఎప్పటికప్పుడు జాగరూకత ఉండాల్సిందే. కొంచెం ఏమరపాటుతోనుంటే ₹1,00,000 పోగొట్టుకోవాల్సి వస్తుంది కనుక వినియోగదారులు సరిగ్గా ఉండాలి. బ్యాంకులు కూడా సరైన విధంగా హెచ్చరికలు పంపుతుండాలి. ఎప్పటికప్పుడు 5 లక్షల కంటే 2 లక్షల కంటే మించి విత్డ్రా అయినప్పుడు ఎట్లా చేయొచ్చు, అసలు పోయిన డబ్బులు మళ్ళీ ఎట్లా తిరిగి తీసుకొచ్చుకోవచ్చు. ఒకసారి అకౌంట్ లో నుంచి డబ్బులు పోయినాయి అంటే క్షణాల్లో స్పందించాల్సిన అవసరం ఉంది, బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ లో కూడా అందరం అనుకున్నాం అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కనుక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో ఎంత సౌకర్యం ఉందో అంత కీడు కూడా ఉంది. దాన్ని మనం గమనించి సాధ్యమంత వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తక్కువ చేసి పెద్ద ట్రాన్సాక్షన్స్ అని మనం స్వయంగా బ్యాంకు పోతే మంచిది అంటారు. ఇప్పుడు అయితే బ్యాంక్ వెళ్ళి మనకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తారు, చిన్నవి తప్ప. అటువంటి పనులు మనం పాటించుకోవాలి. లేకపోతే నష్టపోయిన తర్వాత
చేతులు గాలిన కాకులు పట్టుకుంటే లాభం లేదు. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో శివధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి తదితరులు అన్నట్టు కూడా చూస్తున్నాం. ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంతవరకు అంటే మనకి ఉపయోగపడుతుందంటారు రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు అంగట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు, ఏమైనా కూరగాయలు అమ్మేవాళ్ళు అంగడికి వచ్చినట్టు. ఇప్పుడు మొన్నటి దాకా మన భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో జరిగింది. ఇది కూడా అంతే. ఆ ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు రావడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడులు రావడానికి వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేసిండ్రో అట్లాగే తెలంగాణలో, హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు డాల్లాస్ అటు పోయిన తర్వాత కూడా మనకు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ సదస్సు విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా పేరొందింది. ఇప్పుడు మళ్ళొక పేరు ఏంటంటే దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. విశాఖపట్నం ఏమో ప్రపంచంలో ఎదుగుతున్న నగరంలో కొన్ని స్థానాల్లో ఉంటే, మన భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న 7 పెద్ద నగరాల కంటే మనకు హైదరాబాద్ ముందంజలో ఉన్నది. అట్లాగే వాతావరణ పరిస్థితులు కూడా సమశీతోష్ణ స్థితి ఉండడం, అట్లాగే విస్తృతానికి అవకాశం ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ మనకు వరం కావడం, ఆ తర్వాత జిల్లా కేంద్రాలకు వెళ్ళడానికి కూడా ఏ జిల్లా కేంద్రం కూడా ఆదిలాబాద్, ఖమ్మం లాంటి తప్పితే మిగతా అన్ని కూడా 200 కిలోమీటర్ల లోపడి, 150 కిలోమీటర్లు, కొన్ని 100 కిలోమీటర్ల లోపడినే ఉండడం. ఇది పాత జిల్లా కేంద్రాలు. కొత్తవి అయితే హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలోనే 5 జిల్లా కేంద్రాలు ఉంటాయి. అట్లా చూసుకుంటే మరి విస్తృతికి, అట్లాగే మనకు తెలంగాణ భౌగోళిక పరిస్థితి కూడా దీనికి అవకాశం ఇస్తుంది. అట్లాగే రాజకీయ అనిశ్చితి లేకుండా ఉండడం కూడా ఒక అడ్వాంటేజే. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని కోరుకుందాం. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తే ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభిస్తే సెల్ఫ్ సస్టైన్ అవుతారు. ఒక కుటుంబంలో ఉద్యోగం ఒకటి దొరికితే అందరూ సెల్ఫ్ సస్టైన్ అవుతారు. ఈ రకంగా మరి మన గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావాలని కోరుకుందాం. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్. సొంత ఇంటి కళ అన్నట్టు కూడా చూస్తున్నాం. 3.47 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు. ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోనంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ఏం లేదమ్మా, ఆశలు పెడుతున్నారు, అది సాకారమైన కష్టం. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు ఎన్ని కట్టింటూ ఎన్ని ఇచ్చారు చూసాం కదా. అంతకుముందు ఇందిరామయ్య ఇల్లు, కానీ ఇప్పుడు ఇందిరామయ్య ఇల్లు. ఏమంటున్నారంటే డబుల్ బెడ్రూమ్ ఆలోచన మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఒక గృహస్థుకు 120 గజాల స్థలంలో 2 గదుల 10 అయినా సరే, చిన్నవైనా సరే ఇల్లు, ఆత్మగౌరవ డిగ్నిటీ హోమ్స్ అంటాం వాటిని, అది కరెక్ట్ అంటున్నాడు. మళ్ళీ ఈ టిక్కీగా 2 రూమ్ల ఇల్లు ఇవ్వడం సరైనది కాదు. అయినా సరే 3,47,000 దరఖాస్తు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఇళ్ల పథకంలో దుర్వినియోగం అయిందంటే వచ్చిన వాడికి మళ్ళీ రావడం, రాజకీయ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చుకోవడం. అసలు పేదలు అట్లాగే ఉంటారు. నేనేమంటున్నానంటే లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరిగితే ఇందులో సగం సరిపోతాయి ఇల్లు అంటున్నాను. ఊళ్ళో రామ్మోహన్ రావుకి ఇల్లుందా లేదా, గ్రామసభ పిలిపించి ఆయన దరఖాస్తును పరిశీలించారు అనుకోండి, అందరిలో పరుగు పోతాయని పోడు కదా, ఇల్లుందా వాడైతే అక్కడికి పోడు కదా. ఇది జరగాల్సింది. అట్లాగే ఎమ్మెల్యేని టిక్కొట్టం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీ కార్యకర్తలకే టిక్కొడుతున్నారు. కింది స్థాయిలో వాళ్ళకి అప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు తెలుగుదేశం కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళకే మళ్ళీ ఇల్లు వస్తున్నాయి. ఎవరైతే 18 సంవత్సరాలు నిండి పెళ్లి చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కాపురం పెట్టాల్సింది. ఇప్పుడు పాత వాళ్ళకి ఒకసారి ఇల్లు ఇచ్చిన మళ్ళీ ఇవ్వద్దని అంటలేదు. కానీ ఎవరైతే అస్సలు ఇల్లు లేని వాళ్ళని ప్రాతిపదిక తీసుకుంటే ఇందులో సగం కూడా కాపురం లేదు, పావు ఇల్లు అయితే సరిపోతాయి అంటున్నాను. అందుకని ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలో గ్రామ సభను ప్రాతిపదిక తీసుకొని ఈ రాజకీయ పర్యవేక్షణ లేకుంటే తప్పనిసరి ఇళ్ల పథకం సక్సెస్ అవుతుంది. 3,47,000 కాదు, ఇంకా 10 లక్షలు కట్టించినా మళ్ళీ ఇల్లు లేని వాడు ఉంటేనే ఉంటాడు. కనుక మొదట అర్హులకు ఇచ్చినప్పుడు ఆ తర్వాత ఒక ఇల్లు ఇప్పుడు 20 ఏళ్ళ కింద ఇచ్చింది 30 ఏళ్ళ కింద కూలిపోతుంది కదా, మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మొదట ఇల్లు లేని వాడికి ప్రియారిటీ ఇద్దామా, లేకపోతే రాజకీయ పార్టీ కార్యకర్తలకు? అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తలకే ఇల్లు వస్తున్నాయి, ముంగిళ్ళు వస్తున్నాయి. ఆ ప్రభుత్వ పథకాలు 100% వాళ్ళకే వస్తున్నాయి. నిజంగా సర్వే చేస్తే ప్రతి ఊళ్ళో ఒక 10 మంది కంటే ఎక్కువ వెళ్ళారు. చిన్న ఊరు ఉందనుకోండి, 1000 జనాభా ఉందనుకోండి, 10-20 మంది అర్హులు ఉంటారు, వాళ్ళకి రావడం లేదు, అనర్హులకు వస్తుంది. ఇది కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. లబ్ధిదారుల ఎంపికనే కీలకమైంది అంటున్నాను. రైట్. మరొక వార్త చూద్దాం రామ్మోహన్ గారు. లైసెన్స్ ఉంటేనే ఇక ప్రచారం, హోర్డింగ్లపై డిస్ప్లే డివైజెస్ ఫీజు విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు అంటూ కూడా చూస్తున్నాం. అంటే ఏవైతే కూడళ్ల ప్రదేశాల్లో ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి
లైసెన్స్ ఉంటేనే ఇక ప్రచారం చేసుకోవాలంటూ కూడా ఒక వార్త చూస్తున్నాను రామ్మోహన్ రావు గారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇంత నియంత్రణ చేసినా మళ్ళీ మళ్ళీ పొరపాటు హోర్డింగ్స్ కూడా ఉమ్, కూలిపోతున్నాయి చూస్తున్నాం. హోర్డింగ్స్ కు ఏర్పాటుకు ఎంత వైశాల్యంతో హోర్డింగ్ ఏర్పాటు చేస్తారు, దానికి స్ట్రెంత్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో చాలా సార్లు హోర్డింగ్స్ మీద పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, గాయపడే సందర్భాలు ఉన్నాయి ప్రజలు. ఉమ్, రెండోది ఏంటంటే ఇటీవల ఈ లైసెన్స్ సరిగ్గా ఉండాలనే దాని మీద అన్నపూర్ణ స్టూడియో, చాలా సినిమా స్టూడియోల మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి చూశారు. ఉమ్, జిహెచ్ఎంసీ వాళ్ళు, జిహెచ్ఎంసీకి పన్ను కట్టేది వాళ్ళు ఓ 10 ఎకరాలు ఉందనుకోండి, అందులో ఎకరంలో జరిగిన అభివృద్ధికి మాత్రమే పన్ను కడతారు. యా, 10 ఎకరాలు అయితే వేస్ట్ గా ఉన్నప్పుడు ఖాళీ భూములకు పన్ను కట్టాలి కదా, మరి కట్టడం లేదు. అంటే అందుకని జిహెచ్ఎంసీ స్ట్రిక్ట్ గా ఇది చేసే ప్రయత్నం చేస్తున్నది. దానిలో భాగంగా లైసెన్స్ ఇవ్వడం కానీ, లైసెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ భూములు పూర్తి స్థాయిలో అన్నిటికీ ట్యాక్స్ వేయడం కానీ, రెండు ఉంటాయి ట్యాక్స్. భవనాల నిర్మాణమైన భవనాలకు ఓ ట్యాక్స్ ఉంటుంది, ఉమ్, ఖాళీ ప్రదేశం దాన్ని వేరే వాడుకోవచ్చు. అగ్రికల్చర్ అయితే వాడతలేదు కదా, అది అయితే కేవలం కమర్షియల్ కాదు కనుక అటువంటి దానికి కూడా పన్ను వేయాల్సిన అవసరం ఉంది. సామాన్యుల మీద మాత్రం కొరడా నిరూపించే ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ లాంటిది కూడా పెద్దవాళ్ళ మీద ఓ రకంగా మనకు వాళ్ళకు అనుకూలంగానే ఉంటున్నాయి అంటున్నాయి. వాళ్ళు చూడండి, ఖాళీ ప్లాట్లకు పన్ను వేస్తా అని గతాన్ని వేశారు. ఖాళీ ప్లాట్లు ఉంటే చెత్త వేస్తున్నారు కనుక ఆ చెత్త వేయకుండా ఉండడానికి మీరు ఖాళీ ప్లాట్లకు పన్ను వేస్తే శుభ్రం చేసుకోండి అని చెప్పి సామాన్య మధ్యతరగతి ప్రజలు హెచ్చరిస్తున్నారు. కానీ అక్కడికి వచ్చే కాలం చూస్తున్నాం కదా, వాళ్ళు మెయింటెనెన్స్ ఉండొచ్చు లోపల, కానీ మొత్తం మిగతా దానికి పన్ను వేయకపోతే మరి పన్ను ఆదాయం తక్కువైంది కదా. అంటే స్వంత వనరులు పెంచుకునే క్రమంలో ఇది మంచిది అంటున్నాడు. లైసెన్స్ ఉంటేనే అంటే లైసెన్స్ లేకుండా హోర్డింగ్స్ ఉండకుండా చేస్తే అప్పుడు ఏమవుతుంది, హోర్డింగ్ పెట్టేటప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది కదా. ఇది మంచి ప్రయత్నం అంటున్నాడు. అంటే రెగ్యులేట్ చేయకుండా వ్యవస్థను ఎప్పుడు కూడా క్రమబద్ధీకరణ చేయకపోతే ఇట్లాంటి అరాచకాలు ఉంటాయి కనుక, అరాచకాలు దూరం కావాలంటే క్రమబద్ధీకరణ అవసరం. అందుకని లైసెన్స్ వ్యవస్థ ఏదైతే బాగు చేద్దాం అనుకుంటున్నారో మంచిది అంటున్నారు. రైట్ ఆలోచన మంచిది. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు డిసెప్తా.